श्रीगुरुभ्यो नमः हरि ओं श्रीमहागणाधिपतये नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। కేంద్ర భాగంలో ధర్మదేవుడు భూమి ఆవు వృషభం యొక్క రూపాన్ని ధరించి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అడుగుతున్నాడు, ఎందుకు ఇలా ఉన్నావు అని భూమాతని ధర్మదేవుడు. ఇప్పుడు కలిపురుషుడు ధర్మదేవతని తన్నుట. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర ఘోరాజము గాలఘ్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంగాలుండొక్కడు శూద్రుడాసురగతిం గారుంగ నిర్ముక్తుడై నేలంగూలగదన్నె బంచితెలగా నిర్ఘాత పాదాహతిన్. కైలాస పర్వతంలా ఉన్న మహాగంభీరమైన వృషభాన్ని క్రోధోన్మత్తుడు దండహస్తుడు రాజవేషంలో ఉన్న క్రూరుడు వడిగా నడిచేవాడు అయిన శూద్రుడొకడు రాక్షసుని వలె కరుణ లేకుండా నేల మీద పడిపోయేటట్లుగా తన్నాడు. ఆ వృషభం భయంకరమైన అతని పాదహతికి మూత్ర విసర్జన చేస్తూ నేల మీద పడిపోయిందట. తర్వాత ఆలోలాంగకరశ్రుతోయకణ జాలాక్షిన్ మహాంభారవన్ బాలారూఢ తృణావళీ కబలలోభ వ్యాప్త జిహ్వాగ్ర నాందోళ స్వాంత సజీవవత్స నుదయ దుఃఖాన్వితన్ ధర్మకీ లాలాపూర్ణ శరీరనా మొదపు నొల్లంఘించ తన్నెన్బడిన్. భయంచేత కదులుతున్న కన్నులలో అశ్రువులు కారుస్తున్న దానిని అంబా నరుస్తున్న దాన్ని లేతపచ్చిక పరకలను మేయాలనే లోభం చేత జిహ్వను చాచుతూ ఆందోళనతో మనస్సు ఉన్న దానిని, తన చెంత లేగదూడ లేకుండా ఉన్నదానిని, దుఃఖంతో కూడుకుని ఉన్నదానిని, చెమటతో నిండిన శరీరం గల దానిని, పరమ పవిత్రమైన గోవును బలంగా తన్నెట్టండి. ఈ విధంగా ధేనువును వృషభాన్ని రెండింటినీ కూడా దుర్మార్గంగా తన్నుతున్న రాజలక్షణాలతో కూడిన శూద్ర పురుషుణ్ణి చూసి కాంచన రథారూఢుడైన పరీక్షితు కోదండాన్ని ఎక్కుపెట్టి మేఘగంభీర వచనంతో ఇట్లా అన్నట్ట. నిన్ను గొమ్ముల జిమ్మెనో కదిసెనో నిర్భీతివై గోవులం దన్నంగారడమేమి మద్భుదాసనాధక్షోణినే వేళలందు నేరంబులు సేయరా దెరుగవా దూర్తత్వమున్ భూమి భృత్సాహంబునొనర్చే డెవ్వడవు శాసించెదన్ దుర్మతి. ఎవడవరా నువ్వు? నిన్నేమైనా కొమ్మునితో చిమ్మిందా? నీ దగ్గరకు రాలేదే. భయం లేకుండా గోవులను తినడానికి గల కారణం ఏంటి? నా భుజబలం చేత రక్షింపబడుతున్న ఈ మహీమండలంలో ఎప్పుడూ ఎవరు నేరములు చేయకూడదనే విషయం తెలియదురా నీకు? దూర్తుడివై రాజసం వరకబోస్తున్న నిన్ను శిక్షిస్తాను అన్నట్ట పరీక్షణ్ మహారాజు. గాంధీవియు జక్రియు భూమండలి బెడబాసి చెరిన మదమత్తుండవై దండింపదగని వార దండించెడు నీవ తగుదు దండనమునకున్. గాంధీవధారి అర్జునుడు చక్రధారి శ్రీకృష్ణుడు ఈ భూమండలాన్ని విడిచి వెళ్ళారనే కారణంగా మదంతో దండింప తగని వాళ్ళను దండిస్తున్నావు. నీవు దండించడానికి తగుదువు నువ్వు అని వృషభాన్ని ఉద్దేశించి ఇలా అన్నాడు. కురుదాత్రీశ్వర బాహువప్రగళీ గుప్త క్షమామండలిం బరికింపన్ భవదీయ నేత్ర జరితాంబ శ్రేణి దక్కన్జనుల్ దోరగం జయ రధర్మధంజరిత చింతుశ్రేణి బాష్పంబులన్ గురుశక్తిన్ విదళింతు చూడుమితనిన్ గోమూర్తి దేవోత్తమ. వృషభ రూపంలో ఉన్న ధర్మదేవత కురుదాత్రీశ్వరుల బాహుదండములచే కోట గోడల నడుమ రక్షింపబడుతున్న ఈ భూమండలంలోని జనులు ఇప్పటి వరకు అధర్మ బాధితులైన జంతువులకు కన్నీటిని చూడలేదు. కన్నుల నుండి నీరు కారుస్తున్న నిన్ను మాత్రము చూశారు. నా బాహుబలం చేత ఇతన్ని శిక్షిస్తాను చూడు అంటూ విజృంభించేట పరీక్షణ్ మహారాజు. జాలిబడనేల నా శరజాలంబుల పాలు చేసి చంపెద వీనిని
భూలోకంబున నిపుడే 4 పాదముల నిన్ను నడిపింతుజుమీ. ఓ ధర్మస్వరూప, విచారింపకో, నా బాణాగ్ని చేత వీడిని ఇప్పుడే చంపుతాను. ఈ భూలోకంలో 4 పాదాలతో నిన్ను నడిపిస్తాను. వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబుద్రావగా నీ చరణంబులెవ్వడిటు నిర్దళితంబుగ చేసివాడు ఢాకేచరుడైన వాని మణికీలిత భూషణ యుక్త బాహులన్ వేచని త్రుంచువైతు వినివీదికి నేగిన నేలదాగినన్. నీ నోటికి హితమైన పచ్చికను మేస్తూ నదుల్లో నీరు త్రాగుతూ స్వేచ్ఛగా సంచరించే నీ పాదాలను ఎవడు విరగగొట్టాడో చెప్పు. వాడు ఆకాశంలో సంచరించేవాడైనా, భూమి మీద తిరిగేవాడైనా, వినివీధిలో దాక్కున్నా, నేలలో దాక్కున్నా, మణుల చేత అలంకరింపబడిన వాడి బాహువుల్ని నరుకుతాను అని పలికి గోవు రూపంలో ఉన్న భూదేవితో పరీక్షిత్ మహారాజు ఇలా అన్నారట. అగ్నిత వైభవుండగు మురాంతకుడక్కడ పోయెనంచు నెవ్వగల గృసించి నేత్రముల వారి కణంబులుదే కుమమ్మ లోబెడగకు మమ్మ మద్విసిఖ బృందములన్ వృషలన్ వదింతు నాగమటిమి నా మగటిమి చూడవమ్మ వెరమానగదమ్మ శుభప్రదాయిని. అమ్మా శుభప్రదాయిని, అంతులేని వైభవంతో అలరారుతున్న ఉన్న శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచిపోయాడనే బాధతో కన్నీరు ఆర్చక తల్లి, దిగులు పడకు. లోపల నా బాణాగ్ని చేత ఆ పాపాత్ముణ్ణి ఇప్పుడే వధిస్తాను. నా పరాక్రమాన్ని చూడు, నీవు భయపడకు. సాధువులకు జంతువులకు బాధలు గావించు కలిల భజింపని రాజాధము నాయుస్వర్గ శ్రీధనములు వీటిబోవు సిద్ధము తల్లి. సాధువులకు జంతువులను బాధ పెట్టే కలులను శిక్షించని రాజాధముని ఆయువు, స్వర్గము, శ్రీధనము ఇవన్నీ నశిస్తాయి. దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబు జేయగ నృపులను స్రష్ట విధించే పురాణ ద్రష్టలు సిప్పుదురు పరమధర్మము సాధ్వీ. సాధ్వీమణి, దుర్మార్గులను శిక్షించడం, శిష్టులను అనుగ్రహించడం, ఈ రెంటి కొరకే రాజులను విధాత సృష్టించాడు అని పురాణవేత్తలు చెప్తారు. కానీ ఇప్పుడు రాజునైన నాకు ఆర్తరక్షణం అన్నది పరమధర్మం అని పలికిన ధర్మరాజు యొక్క మనువుడైన పరీక్షిత్తుతో వృషభ రూపంలో ఉన్న ధర్మదేవుడు ఇలా అన్నట. క్రూరుల జంపి సాధువులకు విజయంబురించినట్టి యా పౌరవంశ సంజాతుడవు భాగ్యసమేతుడ బౌడు తొల్లి మీ వారిటువంటి వారగుట వారిజనేత్రుడు మెచ్చి దౌత్య సంచారము చేసేగాదే నృపసత్తమ భక్తి లతా నిబద్ధుడై. ఓ నృపసత్తమ అంటే నృపుల్లో ఉత్తమైన వాడా, క్రూరులను చంపి సాధు పురుషులైన వారికి విజయాన్ని చేకూర్చే పురుషవంశంలో పుట్టినవాడివి, నువ్వు భాగ్యవంతుడివి. మీ వంశంలో పుట్టిన వారందరూ ధర్మమూర్తులు కనుకనే శ్రీకృష్ణుడు మెచ్చి దౌత్యాన్ని నడిపాడు. నరేంద్ర, మేము ప్రాణులకు దుఃఖహేతులం కాదు. మా వల్ల దుఃఖాన్ని పొందిన పురుషుడు ఒక్కడు కూడా లేడు. అనేక విధాలైన వాదోపవాదాలకు మోహితులైన యోగీశ్వరులు భేదాన్ని కల్పించి ఆత్మయే సుఖదుఖాలనిచ్చే ప్రభువు అని చెప్తారు. జ్యోతిష్యం చెప్పేవారు మానవులకు సుఖదుఖాలను కల్పించేవి గ్రహదేవతాదులే అంటారు. మీమాంసకులు ఏమంటారంటే మనం చేసుకున్న కర్మను బట్టి మనకు సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి అంటారు. లోకాయతులు సుఖదుఖాలకు కారణం మన స్వభావమే అంటారు. నిజానికి వీరెవ్వరూ సుఖదుఖాలను ఇచ్చే అధికారం లేదు. పరుల వలన దుఃఖం వచ్చిందని వాళ్ళు అధర్మపరులని మనం విచారించకూడదు. బుద్ధికి మనసుకి అతీతులైన పరమేశ్వరుని వలనే సర్వము జరుగుతుంది అని ధర్మదేవుడు చెప్పేసరికి వీరిని పరీక్షిత్తుడు అప్పుడు ఇలా అన్నట్టు. ఏమన్నాడు? ధర్మమూర్తి వయ్య ధర్మజ్ఞ వృషరూప పరమధర్మము మీవు పలుకుత్రోవ పాపకర్ము చేయ పాపంబు సూచింప పాపకర్ముడేగు పదము వచ్చు. వృషభ రూపంలో ఉన్న ధర్మదేవా, నువ్వు సాక్షాత్తు ధర్మమూర్తివి. నువ్వు పలికిన పలుకులు పరమధర్మంగా ఉన్నాయి. పాపకర్ముడు చేసే పాపాలను ప్రకటించే పుణ్యమూర్తికి కూడా ఆ పాప ఫలం వస్తుందంటారు. మరియు దైవీమాయ వలన జీవుల వాక్కులకు మనస్సుకు వీడు చంపదగినవాడు, వీడు చంపేవాడు అనే విషయం సులభంగా అర్థం కాదు. ఎవరు? నువ్వు ధర్మదేవతవు. కృతయుగంలో తపస్సు, శౌచము, దయాసత్యము అనే 4 పాదాలతో ఉంటావని చెబుతారు.
కృతయుగం చివరి వరకు వచ్చేసరికి తపస్సు అంతమైపోతుంది. అలాగే త్రేతాయుగం అంతానికి శౌచం పూర్తిగా నశించిపోతుంది. అలాగే ద్వాపరయుగాంతానికి దయ పూర్తిగా నశిస్తుంది. కలియుగాంతానికి ఆ సత్యం కూడా పూర్తిగా నశిస్తుంది. భరముం బాపి రమాభివుండు గరుణం బాదంబులం రొక్కగా స్థిరయై వేడిక నింతకాలమొక సుఖస్త్రీ నుంచె భూదేవి తచ్చరణ స్పర్శము లేమి శూద్రకులజుల్ శాసింతురంచున్ నిరంతర శోకంబుర నీరు గన్నుల నీరు ధర్మంచ వీక్షించితే. శ్రీకృష్ణ భగవానుడు భూభారాన్ని బాపి కరుణతో నడయాడగా స్థిరంగా ఇంతకాలము వేడుకతో భూదేవి సుఖాన్ని అనుభవించింది. ఇప్పుడు ఆయన గతించిన కారణంగా హీనులైన వారు శాసిస్తారనే భయంతో నిరంతర శోకంతో కుమిలిపోతూ ఉన్నది. ధర్మస్వరూప ఈమెను వీక్షించు అని ఈ ప్రకారంగా భూదేవిని ధర్మదేవతని బుజ్జగించి మహారథుడైన అర్జుని పౌత్రుడైన పరీక్షిత్తు తొలకరి మెరుపు తీగలా తలతలా మెరుస్తూ కళ్ళకు మిరుమిట్లు గొలిపి తన ఖడ్గాన్ని భయంకరంగా జడిపించి పాపహేతువైన కలిని రూపుమాపాలని ప్రయత్నించాడు. అప్పుడు వాడు రాజవేషాన్ని విడిచి వాడిపోయిన ముఖంతో భయపడ్డాడు. హస్తములు సాచి ఆయన పాదాల మీద తల మోపి ప్రమాణం చేసి ఇలా అన్నాడు. పరీక్షణ్ మహారాజు గారి తల మీద, పరీక్షణ్ మహారాజు పాదాల మీద తన తలను మోపి, కంపించ దేహమెల్లం చంపకుమో రాజుతెల్లక శరణాగతు రక్షింపుమని తనకు మ్రొక్కిన జంపక కలిజూచినగుచు జనపతి పలికెన్. ఓ రాజకుల తిలక, దేహమంతా కంపించిపోతున్నది, నన్ను చంపకు, నిన్ను శరణు వేడుకుంటున్నాను, నన్ను రక్షించు అని తనకు మొక్కిన కలిపురుషుడిని చంపడం మానేసి నవ్వుతూ పరీక్షిత్తు ఇలా మందలించేట. చూడండి, కలిపురుషుడు అంతటి వాడిని తన పాదాల మీద మ్రొక్కితే నవ్వుతూ ఇలా మందలించేట పరీక్షిత్ మహారాజు. అర్జున కీర్తి సమేతం దర్జున పౌత్రుండు భయ రసావృత జనులన్ నిర్జుతుల జంపనల్లదు దుర్జన భావంబు విడిచి తొలగు దురాత్మ. అర్జునుతో సమానమైన కీర్తిగల ఆయన మనముడు భయంతో విడిగిపోతున్న వారిని, ఓడిపోయిన వారిని వధించడు. దురాత్మ, నీ దుర్జన భావాన్ని విడిచిపెట్టి వెళ్ళు. నువ్వు పాపులకు బంధుడవు. నేను పాలిస్తున్న భూమి మీద నువ్వు నిలబడడానికి వీల్లేదు. రాజవేషధారివైన నిన్ను అసత్యము, లోభము, చౌర్యము, దౌర్జన్యము, దురాకారము, మాయ, కలహము, కపటము, కలుషము ఇత్యాది అధర్మమైన గుణాలు నిన్ను ఆశ్రయిస్తాయి. ఆ గుణాలే కలిపురుషుడు. సత్యమునకు ధర్మమునకు నివాసమైన బ్రహ్మావర్త దేశంలో యజ్ఞవేత్తలైన పెద్దలు యజ్ఞేశ్వరుడైన హరిని గూర్చి యాగం చేస్తున్నారు. యజ్ఞాన్ని చేసేవారికి సుఖాన్ని కలిగిస్తూ సకల భూతముల యందు ఉంటూ భగవంతుడైన హరి కదిలేవి కదలనివి అన్ని జీవులకు లోపల బయటే సంచరించే వాయువు వలె సర్వాంతర్యామిగా ఉంటూ కోరికలను తీరుస్తూ ఉంటాడు. కనుక నువ్వు ఇక్కడ ఉండవద్దు అనేసరికి ఆ రాజశ్రేష్ఠుడితో కలి ఇట్లా అన్నాడు. జగతీశ్వర నీయడిదము దగదిగిత ప్రబలతోడ ధరయుచు మెరయన్ బెగడం జెత్తము గుండెలు పగిలెడిని కనెందు జొత్తు భావింపగదే. ఓ జగదీశ్వర, నీ చేతిలోని కత్తి తలతలమంటూ మెరుస్తూ ఉంటే నా మనస్సులో భయం పుట్టి గుండెలు పగిలేటట్లుగా ఉంది. ఇక నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా మీరే ఆలోచించండి. మరి ఎక్కడ ఉండమంటారు? అది దుర్గుణాలు కదా, అవి దుర్గుణాలే కలిపురుషుడు అంటే. కాబట్టి ఆ దుర్గుణాలు ఎక్కడ ఉండాలి? ఎక్కడో ఒకటి ఉండాలి కదా. నా చోటు చూపించారు అడుగుతున్నాడు ఆయన. నరేంద్ర, సర్వ ప్రదేశములందు దరిద్రారమైన నీ రూపమే నాకు కనిపిస్తుంది. నేను ఎక్కడ ఉండాలో మీరే ఆనతివ్వండి అని అడిగేసరికి ఆ రాజు అన్నట్ట ప్రాణివధ, స్త్రీ, జోదము, మద్యపానము అనే 4 స్థానాలను ఇచ్చాను అని అన్నట్ట. అప్పుడు అవి నాకు చాలవు అనేసరికి సువర్ణం మూలంగా కలిగిన అసత్యము, మదము, కామము, హింస, వైరము అనే 5 ప్రదేశాలను కూడా ఇచ్చాడు సువర్ణం మూలంగా. ఇక తక్కిన ప్రదేశంలో స్పృశించకుండా నియమించాడు. ఈ విధంగా కలిని నిగ్రహించి పోగొట్టుకుని తపస్సు, శుచిత్వము, దయ అనే 3 పాదములు వృషభమూర్తి అయిన ధర్మదేవునికి ఇచ్చేశాడు. అప్పుడు భూదేవి అపరిమితమైన ఆనందాన్ని పొందింది. గజనామధేయపురమున గజరిపు పీఠమున ఘనుడు గలిదమను దగ్గజ వైరి పరాక్రముడై గజిబిజి లేకుండా దాల్చే గౌరవలక్ష్మిన్. చూడండి, గజనామధేయపురమున
గజరిపు పీఠమున ఘనుడు గలిదమనం దగ్గజవైరి పరాక్రముడై గజిబిజి లేకుండా దాల్చే గౌరవలక్ష్మిన్. పిమ్మట హస్తినాపురంలో సింహపీఠంపై కరిదమనుడైన పరీక్షిత్తు సింహపరాక్రమంతో కౌరవ సామ్రాజ్యలక్ష్మిని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ విధంగా కృష్ణుని అనుగ్రహం వల్ల అశ్వత్థామ బాణాగ్ని నుండి బతికిన పరీక్షిత్తు వృషభ రూపంలో ఉన్న ధర్మదేవతకు అభయాన్ని ఇచ్చాడు. బ్రాహ్మణ శాపం వల్ల ప్రాప్తించిన తక్షకుని విషాగ్ని జ్వాలల వల్ల ప్రాణాలు పోతాయని తెలుసుకొని సర్వసంగ పరిత్యాగం చేశాడు. సుఖమహర్షికి శిష్యుడై పరమార్థాన్ని గ్రహించి గంగా తీరంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. హరివార్తలెరుగు వారికి హరిపదములు దలుచువారికి కనవరతంబున్ హరికథలు వినిడి వారికి మరణాగత మోహ సంభ్రము లేదనగా. అనగా హరి యొక్క వార్తలు తెలుసుకునే వారికి, హరి పాదపద్మములను స్మరించుకునే వారికి, ఎప్పుడు హరి యొక్క కథలు వినేవారికి మరణ సమయంలో కూడా ఎటువంటి ఆవేదన భయము ఉండదు. శుభచరితుడు హరి ఎరిగిన ప్రభవించి ధరిత్రినెల్ల బ్రబ్బియు గలిదానభిమన్య సుతిని వేళను ప్రభవింపక ఎడగియుండే భార్గవ ముఖ్య. శుభచరిత్రుడైనటువంటి హరి నిర్యాణం చెందిన వెనుక ప్రభవించి, అంటే హరి అంటే శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత ప్రభవించి భూలోకం అంతా వ్యాపించి కలి పరీక్షిత్త కాలంలో మాత్రం అణిగిమణిగి ఉన్నాడన్నమాట. కలిపురుషుడు మరే కాలంలోనే అణిగిమణిగి ఉండలేదు, ఒక పరీక్షిత కాలంలో అణిగిమణిగి ఉన్నాడు. ఈ విధంగా 4 సముద్రముల మధ్య గల భూమండలాన్ని చక్కగా పరిపాలన చేశాడు పరీక్షిత్ మహారాజు. చేసిన గాని పాపములు సెందవు చేయదలంచినంతటం చేసద నన్న మాత్రమన జందు గదా కలివేళ పుణ్యముల్ మోసము లేదటంచు నృపముఖ్యుడుగాచ కలిన్ మరంద ముల్లాసముతోడ గ్రోని విరులం దెగజూడని తేటి కైబడిన్. ఈ కలియుగంలో పాపకార్యాలు చేస్తే కానీ పాప ఫలితం రాదు. పుణ్యకార్యాలు చేద్దామని అనుకున్న మాత్రం చేత, లేదా చేస్తాను అన్నంత మాత్రం చేత ఈ కలియుగంలో పుణ్యం వస్తుంది. చూడండి, మనకు బాగా చూడండి, ఆలోచించి. పాపకార్యం చేస్తేనే పాప ఫలితం వస్తుంది ఈ కలియుగంలో. కానీ కార్యాలు చేద్దామని అనుకున్నా పుణ్యం వస్తుందట ఈ కలికాలంలో. చేస్తే వేరే విషయం, అనుకున్న మాత్రంలోనే పుణ్యం వచ్చేస్తుందట ఈ కలియుగంలో. తుమ్మెద మకరందాన్ని ఉల్లాసంగా తాగి పూరను విడిచిపెట్టినట్లుగా కలి ప్రభావం తన రాజ్యంలో లేకుండా అరికట్టి కలిని మాత్రం ప్రాణాలతో విడిచిపెట్టాడు పరీక్షిత్ మహారాజు. అదీ కాక కడు జాగ్రత్తలై ఉండేవారికి మీదకి తోడేలు రాని విధంగా చెంచల చిత్తులైన వారిని కలి బాధిస్తుంది. కానీ ధీరులైన వారికి భయం ఏముంటుంది? లేదు. అందువల్లనే పరీక్షిత్ కలిని అంతం చేయకుండా విడిచిపెట్టాడు. ఈ మాటలు విన్న సౌనికాది మహర్షులు సూతుల వారితో మళ్ళీ ఇలా అన్నారట. పౌరాణికోత్తమ బ్రతుకుము పెక్కేండ్లు తామర సాక్షిని ధవళయసము మరణశీలురమైన మాకెరిగించితివి కల్పితంబగు క్రతుకర్మమందు బొగలచే బొగలి యబుద్ధ చిత్తులమైన మము హరిపదపద్మమధురదరసము ద్రావించితివి నీవు ధన్యులమైతివి స్వర్గమేనియు నపవర్గమేని. చూడండి, పౌరాణికోత్తమ బ్రతుకుదుము పిక్కేండ్లు తామర సాక్షిని ధవళ యశము మరణశీలురమైన మాకెరిగించితి కల్పితంబగు క్రతుకర్మమందు బొగలచే బొగిలి యబుద్ధ చిత్తులమైన మము హరి పద పద్మ మధుర రసము ద్రావించితివి నీవు ధన్యురమైతివి స్వర్గమేనియు నపవర్గమేని. భాగవత సంగలభ భాగ్యఫలము కీడే ప్రకృతి గుణహీనుడకు చక్రి భద్రగుణము లీస కమలాసనాదులు నెరుగలేరు వినికి వినజాల మనియరి వెర్రిగలదే. పౌరాణికోత్తమా, నువ్వు చాలా కాలం జీవించు. కృష్ణ భగవాన్ని కీర్తి ప్రతిష్టల గురించి మరణశీలమైన మాకు చెప్పావు. మేము ప్రారంభించిన కృతకర్మల్లో పొగచూరిపోయిన మా హృదయాలకి హరి యొక్క పాదపద్మముల్లో ఉండే మకరందాన్ని నీవు మా చేత తాగించేవయ్యా. సౌనకాదిముల్లో అంటున్నారు అన్నమాట.
ధన్యులమైపోయాం. స్వర్గం కావచ్చు లేదా అపవర్గం కావచ్చు, భగవద్భక్తుల సాంగత్యంతో అది సాటి రాదు. స్వర్గం సాటి రాదు, ఏదైనా సాటి రాదు. భగవద్భక్తుల యొక్క సాన్నిధ్యం, భగవద్భక్తుల యొక్క సాన్నిధ్యమే ముఖ్యము. ప్రకృతుణాలు ఏమీ లేని శ్రీహరి యొక్క కళ్యాణ గుణములను బ్రహ్మాదుల సైతము తెలుసుకోలేరు. ఆ కళ్యాణగాథలను వినడానికి ఇష్టపడిన వెర్రివాడు ఎవడైనా ఉంటాడా? ఇష్టపడిన వాడంటే వెర్రివాడే. శ్రీపంబులు ఖండిత సంతాపంబులు గల్మశాంధతమస మహోజ్జద్దీపంబులు పాషిండ దురాపంబులు విష్ణువందనాలాపంబుల్. శ్రీ మహావిష్ణువు యొక్క వందనాలాపాలను స్త్రీలను కురిపించేది, సంతాపాలని పోగొట్టేవి, కాంతులీరే వెలుగులో కలుషాలనేటువంటి కటిక చీకట్లను పోగొట్టేవి, పాషండులు పొందకూడనివి, పావనములు దురితలత లావనములు నిత్యమంగళ ప్రాభవ సంజీవనములు లక్ష్మీ సంభావనములు వాసుదేవు పద సేవనముల్. ఆ వాసుదేవుని పాదసేవనం పావనత్వాన్ని ప్రసాదించేది. ఆ వాసుదేవుకి పాదసేవనం పావనత్వాన్ని, ముముక్షత్వాన్ని ప్రసాదించేది, పాపములనే లతలను ఛేదించేది, దివ్య మంగళాన్ని ఇచ్చేది, శ్రీ మహాలక్ష్మి చేత ఎప్పుడూ సంభావింపబడేది. ఆయన యొక్క వాసుదేవుడి యొక్క పాదసేవనం అన్నమాట. పరమ భాగవతుడు పాండవ పౌత్రుండు సుకుని భాషణముల శుద్ధ బుద్ధి అయి విరాజమానుడై ముక్తియగును విష్ణు పాదమూలమిట్లు వడసెననగా. పరమ భాగవతుడైన పరీక్షిత్తు శుకుని భాషణములను, శుకుని యొక్క మాటలను ఆలకించి పరిశుద్ధమైన మనస్సుతో విష్ణువు యొక్క పాదాలను ఎలా ఆశ్రయించాడు? మహాత్మా యోగనిష్టతో కూడినది, విష్ణు చరిత్రతో కూడినది, పరమ పుణ్యమైనది, సకల కళ్యాణ గుణములతో కూడినది, భక్తజనులు కోరేది అయిన పరీక్షిత్తు శ్రద్ధాభక్తులతో వినిన భాగవతాన్ని మాకు వినిపించవలసిందా అని అడిగి మహర్షులతో సూతుల వారు ఇట్లా అంటున్నారు. మేము మోటి పెద్దవారలు కమలాక్షుని చరితమడుగగా చెప్పిడి భాగ్యము గలిగనేడు నా జన్మము సఫలంబయ్య వృద్ధమాన్యుడినగుటన్. మీ బోటి పెద్దలు, సూతుల వారు అంటున్నారు సౌనకాది మహాముని, మీ బోటి పెద్దలు కమలాక్షుడి చరిత్రను చెప్పమని కోరడం, నేను చెప్పడం అనే భాగ్యం కలగటం వలన నా జన్మ సఫలమైంది. మీ బోటి వృద్ధుల చేత గౌరవింపబడ్డాను. కులహీనుడు నారాయణ విలసత్కథనములు గడక వినిపించిన దత్కులహీనత బాసి మహోజ్వల కులజత్వమును బొందు సమ్మనులారా. కులహీనుడు నారాయణ కథలను వినిపిస్తే కులహీనత పోయి మహోజ్వలమైన కుల గౌరవాన్ని పొందుతాడు. యవ్వని గుణజాలమెన్న జిహ్వలు లేక నలిన గర్భాయ లనంతుడండ్రు కోరిడు విభుదేంద్ర కోటి నొల్లక లక్ష్మి ప్రార్థించే నెవ్వని పాదరజము బ్రహ్మ యవ్వని పాద పద్మంబు గడిగిన జలము ధన్యతనిచ్చే జనులకెల్ల భగవంతుడనియడి భద్రశబ్దమునకు నెవ్వడర్ధాకృతి నేపు మిగులు. నే మహాత్మునాశ్రయించి శరీరాది సంగ కోటి నిల్ల సంహరించి ప్రాభవమున ముళ్ళు హంశంబు నొంది తిరిగి రాకయుందురెలమి. ఆయన సుగుణముల చేత ఎన్నలేక బ్రహ్మాదులు ఆయనను అనంతుడు అన్నారు. తనను కోరే విభుదేంద్ర కోటిని వల్లక లక్ష్మీదేవి ఆయన పాదరజాన్ని కోరింది. లక్ష్మీదేవి బ్రహ్మగారు ఆయన పాదపద్మాలను కడిగిన పవిత్ర గంగాజలాన్ని జనులకు ఇచ్చి అనుగ్రహించాడు. భగవంతుడనే శ్రేష్టమైన శబ్దానికి అర్థంగా ఆయన విరాజిల్లుతున్నారు. ఆ మహాత్ముడిని ఆశ్రయించి నిస్సంగులై ముళ్ళు పరమహంసలై తిరిగి రాని స్థానాన్ని పొందారు. అటువంటి వాసుదేవుని దివ్యగాథలు సమగ్రంగా తెలుసుకోవడం ఎవరికి సాధ్యమవుతుంది? క్రమమున మింటికై ఎగయగాక విహంగము మింటిదైన పారము గణనేర్చునే హరి పరాక్రమ మోపిన ఎంతగాక సర్వము వివరింపనెవ్వడు ప్రవర్తకుడవు మునులార నాడు చిత్తమునకు నెంత గానబడే దప్పక చెప్పెద మీకు నంతయున్. పైకి ఎంత పైకి ఎగిరినా పక్షులు ఆకాశం యొక్క అంతును చేరుకోలేవు. అలాగే హరి యొక్క పరాక్రమాన్ని చేతనంత వరకు తప్ప సర్వము వివరించడానికి ఎవడయ్యా సమర్థుడు? అందుకొని ఓ మునులారా, నా బుద్ధికి తోచినంతగా తప్పకుండా మీకు చెబుతాను.
వేదండపురాధీసుడు గోదండము సేతబట్టుకొని గహనములో వేదండాదుల నొకనాడే దండల బోవ నీక యొగచెన్బలిమిన్. ఒకనాడు హస్తినాపురాధీశ్వరుడు పరీక్షిత్ గారు కోదండాన్ని ధరించి అరణ్యములో ఏనుగు మొదలైన జంతువులను ఎక్కడికి కదలనీయకుండా వేటాడుతున్నాడండి పరీక్షిత్ మహారాజు గారు. ఒగ్గములు ద్రవ్వి పడుమని యొగ్గెడు పెనుదెరల వలల సురల మృగములన్ దగ్గరి చంపెడు వేడుక వెగ్గలమై చిత్తమందు వెంటాడింపన్. ఏనుగులను పట్టుకోవడం కోసం గోతులు తవ్వి పెద్ద పెద్ద వలలను పరిచి ఉచ్చులు పన్ని మృగాలను చంపాలనే ఉత్సాహంతో అరణ్యమంతా తిరిగాడు. కోలముల గవయ వృక సార్థూలముల దరక్షుక గరోహిత హరి సుండాలముల శరభ చమర వ్యాలముల వధించే విభుడు వడి నోలములను. అడవి పందులు, ఎద్దులను, తోడేళ్లను, పెద్ద పులులను, శివంగులను, ఖడ్గమృగాల్ని, అడవి గొర్రెలను, సింహాలని, ఏనుగులని, శరభమృగాల్ని, జడల బర్రెలను, కొండ చిలువలను ఆ మహారాజు నైపుణ్యంతో వధించాడు. ఇక్కడికి వచ్చేసరికి పరీక్షిత్ మహారాజు గారు సిమీకునిపై మృత సర్పాన్ని వేయడం. ఇది మృగయులు మెచ్చ నరేంద్రుడు మృగరాజ పరాక్రమమున మెరసి హరించన్ మృగధర మండలమున గల మృగమొక్కటి దక్క సర్వ మృగముల నెల్లన్. వేటగాండ్రు మెచ్చేటట్లుగా పరీక్షిత మహారాజు సింహ పరాక్రమంతో చంద్రునిలో ఉన్న మృగాన్ని తప్ప మిగతా మృగాలన్నీ కూడా వేటాడాడు. ఇలా వేట మీద ఉండే కుతూహలంతో మృగాల వెంటబడి తిరుగుతూ ఉన్న కారణంగా ఆకలి దప్పికలతో పరీక్షిత్ మహారాజు గారు బాగా అలసిపోయాడు. చల్లని నీటి కొరను కోసం వెతికి ఒక తపోవనాన్ని చూశాడు. మెలగుట చాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బారనీక జాగరణాధిక స్థానత్రయము దాటి పరమమై యుండెడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియుడై యతి దీర్ఘజటలు దన్నావరింపగా నలగ రురు చర్మధారి అయి అలరుచున్న తపసి బొడగని శోషితతాలుడగుచు నిండి తడిలేక కుత్తుక నిలుగుకిడింద మందభాషల నెట్లను మనుజ విభుడు. అక్కడ కదలడం మానేసి కళ్ళు మూసుకొని శాంతంగా కూర్చున్న శమీక మునీశ్వరుణ్ణి చూశాడు. ఆయన ప్రాణమును, మనస్సును, బుద్ధిని, పంచేంద్రియములను బహిరంగంగా వెళ్లకుండా జాగ్రత్త స్వప్న సుషుప్తులను దాటి తురియావస్థలో బ్రహ్మాన్ని పొంది అతి దీర్ఘ జడలతో నల్ల చారణ దుప్పి చర్మాన్ని ధరించి ఉన్నట్టండి. ఆ తాపసిని చూసి పరీక్షిత్తు నాలుక ఎండిపోగా తడిలేని కుత్తుకుతో హీనస్వరంతో మెల్లమెల్లగా అన్నాడు. అప్పటికి అంత అలిసిపోయాడు పరీక్షిత్ మహారాజు. దాహం అని పాపం. తోయములు దెమ్ము మాకి తోయము వేటాడ వెరవు దొరకదు ఘన చేతోయుత డప్పి జనించెను తోయము వారలును లేరు దుస్సహమనగా. ఓ పుణ్యాత్ముడా, ప్రజ్ఞాదురీనుడా, ఆయనకి తెలియదు అంతా, మునిగారికి తెలియదు పాపం శమీకుడికి. దాహం విపరీతంగా ఉంది, భరింపడానికి దాహంతో ఈ సమయంలో వేటాడలేను, నా పరివారం అంతా దూరంగా ఉన్నారు, నాకు మంచినీరు కావాలి అన్నాడు. చూడండి, శమీక మహాముని పరమనిష్టతో నిమీలిత నేత్రుడి బాహ్యేంద్రియ జ్ఞానం, అంతరింద్రియ జ్ఞానము లేదు, బాహ్యేంద్రియ జ్ఞానము లేదు ఆయనకి. లేక హరిచింతాపరతంత్రుడే ఉన్నాడనే విషయం తెలియని పరీక్షిత్తు కోపపరవశుడైపోయాడు. ఈయన పట్టించుకోలేదు, ఈయనకి తెలియదు ఆ విషయం, ఆయన నీరు అడిగిన విషయం. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతోడుతనున్నవాడు చేసన్నలనైన రమ్మనుడు సార జలంబుల తెచ్చిపోయడే మన్ననలైన చేయడు సమగ్ర ఫలంబులు వెట్టడింత సంపన్నత నొందెనే తన తపశ్చరణా ప్రతిమ ప్రభావముల్. కన్నులు మూసుకున్న బ్రాహ్మణుడు గర్వంతో ఉన్నాడు. చూడండి, ఎంతటి వారలకైనా పోయే కాలం ప్రాప్తిస్తే ఇటువంటి గుణాలే కలుగుతాయి. ఆయన కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు, ఈయన అనుకుంటున్నాడు గర్వంతో ఉన్నాడు అనుకుంటున్నాడు. పోనీ చేతి సైగతో రమ్మని పిలవచ్చు కదా, రమ్మని మాట్లాడకపోతే. కాసిన మంచినీళ్ళు ఇవ్వడు, ఏమన్నా చేయడేమిటి, ఓ పండైనా ఇవ్వడు, ఎంత తాపసులే మాత్రం ఇంత తలపోగరా అనుకుంటున్నాడు ఆయన రాజుగారు, చక్రవర్తి.
వారి గోరుచున్న వారికి శీతల వారి ఇడుట ఎట్టివారికైన వారి తంబుగాని వలసిన ధర్మంబు వారి ఎడడు దాహవారిగాడు. మంచినీళ్ళు అడుగుతున్న వారికి చల్లని నీరు ఇవ్వటం అనేది ఎలాంటి వారికైనా పరమ ధర్మం. ఆయన మామూలుగా ఉంటే అలాగే చెయ్యాలి. ఈ బ్రాహ్మణుడు మంచినీరు ఇచ్చిన ఆ దాహాన్ని ఎందుకు తీర్చట్లేదు అని మనుజేశ్వరుండు మృగయా పరిఖేద నితాంత దాహ సంజనిత దురంత రోషమున సంయమిదన్ను తిరస్కరించి పూజనములు చేయడంచు మృత సర్పమునొక్కటి వింపుకోపు బరివడి తెచ్చి వైచే నటు బ్రహ్మ మునీంద్రుని ఎంచవేదికన్. చూడండి బాబు, ఆయనకి కర్మ అలా ఉంది అని పరీక్షిత్తు వేటవలిగిన దాహంతో పుట్టిన రోషాగ్నితో ఋషి తనను తిరస్కరించాడు, గౌరవించలేదు అని కుమిలిపోయాడండి. కుమిలిపోయి వెంటనే యుక్తాయుక్త విచక్షణ లేకుండా అక్కడ చచ్చిన పామును ఒకటి కనిపిస్తే దాన్ని తన వింటితో తెచ్చి మహర్షి భుజం మీద పడేశాడు. చిన్నపిల్లలు చేసే పనిలాగే ఉంది కదండి. ఈ విధంగా పడిన తర్వాత ఆ ముని బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహం వలన ఏకాగ్రచిత్తంతో కళ్ళు మూసుకున్నాడా, లేక ఈ రాజుతో మనకేమిటని కపట సమాధిని నటిస్తూ కూర్చున్నాడా అని వితర్కించాడు పరీక్షిత్ మహారాజు. నిజంగా ధ్యానంలో ఉన్నాడా, లేకపోతే ఏమిటి, ఏం చేస్తాడో చూద్దామనే రాజు అయితే ఏమిటని ఉన్నాడా? నిజం తెలుసుకోకుండా వృధా రోషము దర్పము తనలో రెచ్చిపోగా, నిజం తెలుసుకోవడానికి ఆ యుక్తాయుక్త ఆ టైంకి సమయానికి పని చేయొద్దు, రెచ్చిపోగా ముని మీపి మీద చచ్చిపోయిన సర్పాన్ని వేశాడు. వేసి ఆ నరేశ్వరుడు తన పురమైన హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. అంతా ఆ చెంతనే తిరుగుతున్న మునికుమారునిదంతా చూసి శమీక మహాముని పుత్రుడైన శృంగి వద్దకు వెళ్ళారండి. తర్వాత శమీక పుత్రుడు శృంగి పరీక్షిత్తుని శపించడం ఇవన్నీ కూడా వచ్చేటువంటి భాగాల్లో చెప్పుకుందాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.